లేదు. రజితశ్రీ గారు, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు చూడకూడదు అంటున్నారు. అంటే ఏ గ్రహణాన్ని చూడకూడదా? ఇప్పుడు వస్తున్న సంపూర్ణ గ్రహణంలో ఆయా రాసుల వాళ్ళు కొంతమంది చూడకూడదు అంటున్నారు. ఆ నక్షత్రాలు, ఆ రాసుల వాళ్ళు మాత్రమే చూడకూడదు. ఇప్పుడు గ్రహణం అనేది ఎవరూ చూడ్డానికి పనికిరాదండి, ఎవరూ చూడ్డానికి రాదు. ముఖ్యంగా గురువుగారు చెప్పినట్టు మనకి ఇంకా 4 రాశులు, మీనరాశి కానీ, గ్రహణం ఏర్పడే కుంభరాశి కానీ, వృశ్చిక రాశి కానీ, కర్కాటక రాశి కానీ, ఈ 4 రాశులకి ఇంకా దోషపూరితంగా ఉంది కాబట్టి ఇవి అస్సలు చూడకూడదు, ఇందులో జన్మించిన వారు చూడకూడదు. అలాగే రాహు నక్షత్రాలు, ఆరుద్ర నక్షత్రం కానీ, స్వాతి నక్షత్రం కానీ, ముఖ్యంగా గ్రహణం శతభిష నక్షత్రానికి, పూర్వభాద్రపద నక్షత్రానికి మధ్యలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూడడానికి పనికిరాదు. ఈ గ్రహణం అనేది ముఖ్యంగా మనకి రాహుగ్రస్తం కాబట్టి ఎవరు చూడకుండా ఉంటేనే మంచిది. పిల్లలు, వృద్ధులు, మధ్య వయస్కులు ఎవరైనా సరే ఆ గ్రహణం ఇప్పుడు 5 గంటలు ఉంది, ఆ 5 గంటల్లో దేవుని యొక్క నామస్మరణ కానీ, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ చదవడం వల్ల, ముఖ్యంగా మనం చెప్తాం కదా, ఫ్రీక్వెన్సీ అనేది భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ 3 ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ కాంతి తరంగాలు కానీ, ఫ్రీక్వెన్సీ కానీ అవన్నీ మన మనసు మీద ప్రభావం చూపించి ఏదైనా సరే మనం త్వరగా మనసు అనేది ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఆ సమయంలో చేసే ప్రతి మంత్రానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరైనా తెలియకుండానో లేకపోతే యాక్సిడెంటల్గానో చూసేస్తారు ఒక్కొక్కసారి, అలాంటి వాళ్ళకి ఏముంటాయి పరిహారాలు? ఇంకా చూసేసిన తర్వాత పరిహారం చేయాల్సిన పని కూడా లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందండి, మనం ఆస్ట్రాలజీ ప్రకారం వెళ్ళినప్పుడు చంద్రుడు పీడింపబడుతున్నాడు, చంద్రుడికి శక్తి విహీనం అయిపోతుంది. అంటే మనం చంద్రునికి సంబంధించిన శక్తిని ఇవ్వడానికి కొన్ని దానాలు చేసుకుంటాం. బియ్యం దానం ఇవ్వడం, అలాగే బియ్యము, కంచు పాత్రలో నెయ్యి, సర్ప ప్రతిమ, చంద్ర ప్రతిమ, మినుములు, ఉలువలు, ఇలా అన్నీ మనం దానం ఇచ్చినప్పుడు ఆ గ్రహాలకి శక్తి అనేది వచ్చి మనకి చంద్ర ప్రభావం అంటే మన మనస్సు మీద దాని ప్రభావం, చెడుగా ఉండే ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దానాలు చేసుకోవాలి. ఇంకా చూసిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఇప్పుడు ఒకేసారి కొన్ని వెంటనే రిజల్ట్ వస్తాయి. ఏదైనా మీకు ఒక పదార్థం ఇది పడట్లేదు, నాకు అది పడదు అనేది తిన్నప్పుడు వెంటనే మీకు వామిటింగ్స్ అవ్వడం లేదా ఏదో ఒకటి అవుతుంది. కొన్ని పదార్థాలు చాలా స్లో పాయిజన్గా అవుతూ ఉంటాయి. ఈ గ్రహణం అనేది కూడా నేను చూసాను ఏమవుతుంది, నేను తిన్నాను ఏమవుతుంది, అప్పుడేమీ కాదు, అది స్లో పాయిజన్ లాగా కొన్ని రోజుల తర్వాత దాని ప్రభావం నీ పైన ఉంటుంది తప్ప అప్పటికప్పుడు మనం చెప్పేది కాదు. ఓకే, వద్దు అని మనం శాస్త్ర ప్రకారం చెప్పినప్పుడు చూడకుండా ఉండడం మంచిది. ఆ టైంలో మనకి ఖచ్చితంగా చెప్పారు ఇవే చేయాలి, ఇవి చేయకూడదు. ఎలా ఉంటుందంటేనండి, మీకు వినాయక చవితి ఇప్పుడు మొన్న నిమజ్జనం అయింది, వ్రతకథలో చెప్పారు చంద్రుడిని చూడకూడదు, చూస్తే ఏమవుతుంది అంటే ఆ గాథలోనే చూస్తే ఏమైందో ఋషుల విషయంలోనూ చెప్పడం అయిపోయింది. ఆ తర్వాత కృష్ణుడి దాకా వచ్చేటప్పటికి ప్రత్యక్షంగా చూడలేదు, పరోక్షంగా చూశాను, ఏమవుతుందో నా పరిస్థితి అనుకున్నాడు. దానికి తగినట్టుగా అపనింద వచ్చింది అనే విషయాన్ని గుర్తించాడు. ఈ అపనింద వచ్చే సమయానికి ఈ చూశాన్న విషయం తాను గ్రహించకపోతే దాని వలన వచ్చిందని గుర్తించలేడు. గ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత దీనికి పరిహారంగా ఏం చేసుకోవాలి అంటే గణపతి పూజ చేసుకుని ఆ వ్రతకథ విని అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు అమ్మవారు దాని విషయంలో ఎక్సెప్షన్ ఏమిచ్చారు అంటే ఫలానా రోజు ఒక రోజు చూడకపోతే సరిపోతుంది అన్నారు. ఆ రోజు కూడా చూస్తే ఏమిటి అని ఇప్పుడు మీరు ప్రశ్నించారు అనుకోండి, ఆ రోజు కూడా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అపనిందలు తప్పవు, ఇక్కడ దోషాలు తప్పవు. వినాయకుని కథ విన్న తర్వాత అక్షంతలు వేసుకుంటే అలా చూసినా కూడా కొంతవరకు ఆ ఎక్సెప్షన్ అమ్మవారు ఇవ్వలేదు, అక్కడ శాపం ఇచ్చింది అమ్మవారు, కానీ ఎక్సెప్షన్ ఇచ్చింది ఎవరు? కృష్ణుడు ఇచ్చాడు. అంటే అంతటి మహత్వం ఉన్నవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా చెబితే పోని దాని ద్వారా సాధ్యపడచ్చు. కానీ అంత శక్తివంతులు, అంత తపస్సు చేసేవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి? ధర్మాన్ని అనుసరించడమే కష్టం అవుతోంది. ఇక పరిశోధన ద్వారా అయినా కనుగొనొచ్చా అంటే అది వేరే విధానం. ఎందుకు? ఓంకార ధ్వని అనేది చాలా గొప్పది అని చెబుతారు, ఓంకారం చేస్తే చాలా మంచిది అని చాలామంది చెబుతున్నారు. అయితే స్త్రీలను వద్దు అని మేము చెబుతాం శాస్త్రపరంగా చెప్పినప్పుడు. ఎందుకంటే ఓంకారంలో ఉత్పత్తి శక్తి ఉంది, అలాగే నశింపజేసే శక్తి కూడా ఉంది. అయితే ఆధునికంగా సైన్స్ పరంగా కనుక గమనించినట్లయితే ఓంకార ధ్వని ఏదైతే ఉత్పత్తి శక్తికి కారణం అని చెబుతూ ఉన్నామో, సృష్టిలో ఏదైతే శబ్దం వినిపిస్తోందో
ఆ శబ్దం ఓంకార ధ్వనితో ఫ్రీక్వెన్సీ సరిగ్గా సరిపోతోంది అని సైంటిస్టులు చెప్పారు. అంటే అర్థం ఏమవుతోంది, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అధ్యయనం చేయడానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తే వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి. అది నన్ను నిరూపించమంటే నేను నిరూపించలేను, నా అధ్యయనం అది కాదు. నేను దాని శక్తి గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఫ్రీక్వెన్సీ అనేది సైన్స్ పరంగా గమనించవలసిందే. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే దాని ప్రభావాన్ని గుర్తించడానికి సాధ్యపడుతుంది. ఎక్సెప్షన్ ఏముందండి, ఒకవేళ చూసేస్తే ఏమిటండి అని అడిగితే ఇప్పటిదాకా దాని గురించి చెప్పలేదు, చూడొద్దు అని చెప్పారు, ఈ సమయంలో దానాలు ఇచ్చుకోమని చెప్పారు, గర్భిణీ స్త్రీ అయితే కదలకుండా ఉండండి అని చెప్పారు. అవి అనుసరిస్తే మంచిది. అనుసరించకపోతే ప్రభావం ఎప్పుడు వస్తుంది అంటే చంద్రగ్రహణం చంద్రుడిని చూసిన వెంటనే నెక్స్ట్ రోజే పరిస్థితి వచ్చేలేదు కృష్ణుడికి. మధ్యలో కొంచెం సమయం పట్టింది, ఆ సందర్భం రావాలి కదా, అవన్నీ కలిసి రావాలన్నమాట. మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అన్నీ కలిసి రావాలి. కాబట్టి అది ఏమవుతుంది అనే దానికి సమాధానం దొరకడం ప్రస్తుతం కష్టము, కానీ చేయడం మంచిది కాదు అన్నప్పుడు వినడం వల్ల మన మేలు మనం కోరుకునే వాళ్ళం అవుతాము, లేకపోతే అది స్వయంకృతాపరాధం అవుతుంది.